హక్కులకై పోరుబాట పట్టి అసువులు బాసినటువంటి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 1 కోటి రూపాయలను మంజూరు చేసింది. దీని అభివృద్ధి పనులను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఇక ఈ సందర్భంగా స్తూపం వద్ద సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. దళిత గిరిజన దండోరా సభలో అమరవీరులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చనున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. స్తూపాన్ని సందర్శించి మరి 20 ఏప్రిల్కి జరిగినటువంటి ఏర్పాట్లని పరిశీలించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, మిగతా నిర్వహణ కమిటీ చైర్మన్ నాగరావు గారు, మిగతా రాజశేఖర్ సార్ మీడియాలు, లోకల్ ప్రజాప్రతినిధులు, మా మార్కెట్ కమిటీ చైర్మన్లు, మిగతా అందరూ కూడా విజిట్ చేయడం అనేది జరిగింది. ఏదైతే దీనికి సంబంధించిన విషయం మా అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ గిరిజన దళిత కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం, ఆ రోజుల్లో ఇక్కడ జరిగిన అమరుల స్తూపాన్ని నివాళులర్పించి మరి వారికి సంబంధించిన కుటుంబాలకి భరోసా కల్పిస్తూ దీనికి ఒక పర్యాటక కేంద్రంగా చేస్తామని ఆ రోజు ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1 కోటి రూపాయలను విడుదల చేసి ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. ఇంద్రవేలి అమరవీరుల స్తూపాన్ని సందర్శించి మరి 20 ఏప్రిల్కి జరిగినటువంటి ఏర్పాట్లని పరిశీలించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, మిగతా నిర్వహణ కమిటీ చైర్మన్ నాగరావు గారు, మిగతా రాజశేఖర్ సార్ మీడియాలు, లోకల్ ప్రజాప్రతినిధులు, మా మార్కెట్ కమిటీ చైర్మన్లు, మిగతా అందరూ కూడా విజిట్ చేయడం అనేది జరిగింది. ఏదైతే దీనికి సంబంధించిన విషయం మా అందరికీ తెలుసు. గౌరవ